పచ్చటి చెట్లు ప్రగతికి మెట్లు అంటుంటారు. పచ్చటి చెట్లతోనే ఎంతో ఫాయిదా ఉంటుంది. జనం బతికేతందుకు ఆఖరికొచ్చేటి గాలి గా చెట్లకెంచే వస్తుంది. చెట్లను కాపాడుకునుడు మన బాధ్యత. మనం చెట్లను కాపాడుకుంటే చెట్లు మనల్ని కాపాడుతాయని చిన్నగున్నప్పుడు బళ్ళే పాఠాలు చదువుకున్నాం. కానీ ఇప్పుడేమో చెట్ల నరుకుడు బొగ్గుబట్టీలకు వేటుడు నడుస్తుంది. అగ్గు అసొంటి యాళ్ళ ఇసొంటి కార్యం ముంగటేసుకోరు తెలంగాణ సర్కారోళ్ళు. రైట్, ముందుగాల రంగారెడ్డి జిల్లాలో ఉన్న గుర్రంగూడకు పోదాం. ఏకో పార్కులో నాగలింగం మొక్కను నాటు పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇక సారు సురువు చేసిన కాంచి ఏడాదిలో రాష్ట్రం అంతటా కలిపి 14 కోట్ల మొక్కలకు మీదనే అంటుపెట్టాలని డిసైడ్ అయిందట గవర్నమెంట్. ఒక నాణ్యమైన గాలి నీరు స్వచ్ఛంగా ఈ ప్రాంత ప్రజలు బ్రతకడానికి అవసరమైన అభివృద్ధిని చెయ్యాలి అని దీని ఒక నేషనల్ ఫారెస్ట్ కింద పార్క్ కింద ఈరోజు అంకితం ఇచ్చి 100 ఎకరాలుగా పైగా మొత్తం 424 ఎకరాలు అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ పార్కు నిర్మించాలి. అవసరమైన నిధులు అభివృద్ధి ప్రణాళికలు చేయడానికి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. వన మహోత్సవం అని పేరు పెట్టిరు ఈ కార్యానికి. ముందు మనం చేయాలి, అటంక నలుగురితో చేపియాలనుకున్నట్టున్నాడు కావచ్చు సీఎం సారు. అందుకనే ముందుగాల ముఖ్యమంత్రి ముఖ్యమైన మంత్రులందరూ కలిసి పొయ్యిలు మొక్కలు నాటుపెట్టిలు అన్నట్టు. అంతేకాదు 35.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను సాల్వ్ చేసిండు కూడా సీఎం సారు. ఈ ప్రాంత రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ ఏమేమి కావాలనో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అనుమతులు ఇచ్చుడే కాదు, నిధులు ఇచ్చే బాధ్యత నాది. ఆనాడు ఎంపీగా ఆశించిన అభివృద్ధి నేను చేయలేకపోయినా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా. అందుకే ఏది కావాలన్నా చేసే మీ సోదరుడు ఈరోజు అతిపెద్ద కుర్చీలో ఉన్నాడు. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అభివృద్ధికి అనుమతులకు నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ, చెట్లు నాటుడే కాదు మళ్ళీ వచ్చేటి వరకు తెలంగాణను పచ్చని చెట్లతో నింపుతాం, చెట్లు నాటుడు కార్యం యజ్ఞవోతిగానే నడుస్తుంది అనుకొచ్చిండు సారు. వనమే మనం, మనమే వనమని ఇవాళ ఒక గొప్ప నగరాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్జిటీలో పోయి కేసులు వేస్తారు, హైకోర్టులో పోయి కేసులు వేస్తారు, సుప్రీంకోర్టులో పోయి కేసులు వేస్తారు. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండు. ఎవరైతే నాలాలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే పార్కులను కబ్జాలు పెట్టుకుంటారో, ఈ కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం ఈపు సున్నం అవుతుందని నేను చెప్తున్నా. అది ముచ్చట ఇన్నది కదా. ఇక ఇల్లే కాదు, రాష్ట్రం అంతటా మొక్కలు నాటేటి కార్యం మా జోరుగా సులువైంది. 13,242 నర్సరీలలో సరిపోని మొక్కల్ని తయారు చేసిరు కూడా ఆల్రెడీ అధికారులు. సీఎం సార్ చెప్పినట్టే ఇక రేపటి సంది మొక్కలు నాటేటి కార్యం యజ్ఞవతినే నడిచేటట్టుంది పోండి ఇదంతా చూస్తుంటే. ఐటీషన్కు పడ్డదంటే దుక్కులు దున్నుడు, పొలాలు దమ్ము చేసుడు, ఇత్తనాలు పెట్టుడు, నాట్లేసుడు, పిండి జల్లుడు, మందులు కొట్టుడు ఉంటుంది. ఊళ్ళ పొంటి అయితే పిల్ల కనబడరు, శెల్కల పొంటి తిన్నాలు సాగినట్టే ఉంటారు పబ్లిక్. ఇక పంటలేసుడు అంటే అంత అల్కగా కాదు కదా. పెట్టుబడులకు అప్పులు చేస్తుంటారు చాలా మంది. రైతన్నలను అప్పులప్పాలు కాకుండా కాపాడేటందుకు చల్లటి మాట చెప్పింది తెలంగాణ గవర్నమెంట్. ఆనకాలం పంటలకు పెట్టుబడులకు తిప్పల కావద్దని రైతులకు చల్లటి మాట చెప్పింది తెలంగాణ గవర్నమెంట్. ఇంకో పద్ధతులలో రైతుల ఫోన్లని టింగు టింగు అనుడైతే పక్క. అదే రైతు భరోసా పైకం వేస్తాడట. ఈ నెల 26వ తారీఖు నాడు రైతుల అకౌంట్లలో వేయాలని డిసైడ్ అయిందట సర్కారు. మొత్తం 1.5 ఎకరాలకు ఎకరానికి 6,000 లెక్కన 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో పడతాయి అన్నట్టు. అవసరమైన కాడికి పైసలు చదివి పెట్టాలని అధికారులకు ఆర్డర్లు వేస్తాడట. ఇప్పుడు అయ్యేటి క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడినాక అయ్యాలనే అంటే 26వ తారీఖు నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టి ఆడికేంచే 73 లక్షల మంది రైతులకు ఎకరం పైసలు పంపిస్తారట 6,000. నిరుడోతుగానే ఈ పాలి కూడా అన్ని ఒక్క పాలేసుడు ఉండదు. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతులకు పంపించాలని డిసైడ్ అయిందట సర్కారు. ఎక్కడిది పోయిన పారి యాసంగప్పుడు కూడా ఇట్టనే చెప్పిరు, 2 ఎకరాల వరకే వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడేస్తారా అని రందిపడకుర్రి. అప్పుడట్ట అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా అట్ట కాకుంటుండేందుకు ఉపాయం చేస్తురట సర్కారు వాళ్ళు. ఈ లెక్కన రైతన్నలు పెట్టుబడులకు అప్పులు చేయాల్సిన అవసరం ఏం లేనట్టే. మొన్ననే పంట పైకం పడ్డది, ఇప్పుడు రైతు బంధు పడుతున్నది. పిండి కట్టలకు, పైన కొట్టేటి మందులకు, ఇత్తనాలకు, కైకిలోళ్లకు, ట్రాక్టర్ల కిరాయిలకు దేనికి అప్పు చేసుడు ఉండదు, ఆగమని బదిలాడు ఉండదు. చేతుల పైసలు పట్టుకొని పనులు చేయించుకున్నాడు నడుస్తుంది అన్నట్టు. ఇంతవరకు మంచిగానే ఉండదు కానీ అసలు తిప్పలంతా ఆనలతోనే అయ్యేటట్టుంది పోండ్రి. ఎల్లినో జయంగా వానలు ఆలస్యంగా పడతాయి అంటున్నారు మొగుల అధికారులు. మొదట్లో శినుకులు రాలినా పంటలకు అక్కరయ్యేటి వాళ్ళకు పడుడైతే కష్టమే అంటున్నారు. ఇక ఇన్నది కదా రైతన్నలు, గట్టిగా ఒక వాన పడంగానే ఆత్రంగా పంటలేసి ఆగంగా కూరి అటంక వానలు యాళ్లకు పడకుంటే చేతులున్న పైసలు ఒడుస్తాయి, మళ్ళీ కొత్త అప్పులు తెచ్చుకునేటి ఖాతా అవుతుంది. చూసుకోవాలి జరా.
దేశంలో రాష్ట్రంలో పేదోళ్ళ కొరకు బొచ్చడు పథకాలు పెట్టిన గవర్నమెంట్లు అట్లా తెలంగాణలో కూడా పేదోళ్ళ కొరకు బొచ్చడు పథకాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, మహాలక్ష్మి, రైతు భరోసా, రైతు బీమా, ఆసరా, చేయూత, ఆడోళ్లకు అగ్వ వడ్డీకి రుణాలు, ఇట్లా బొచ్చడు పథకాలు ఉన్నాయి. అందులో గీదాని కథ చూద్దాం ఇప్పటికైతే. రైట్, ఉన్న పెన్షన్లు తీసేసుడు, కొత్త పెన్షన్లు ఇచ్చేటి కార్యం నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో. రాష్ట్రంలో ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి, అందిన కాడికైనా బరాబర్ అందుతున్నాయా లేదా, అందులో అర్హులైన వాళ్ళు ఎంతమంది, అడ్డగోలుగా తీసుకునేటోళ్ళు ఎంతమంది, అసలుగా పెన్షన్లు ఒలికిస్తున్నారు, బతికున్న వాళ్ళకే ఇస్తురా లేకుంటే జీవిడిషన్ల పేర్ల మీద ఉన్నోళ్ళు ఏమైనా కమాయిస్తురా అనేటి ముచ్చట్లన్నీ తెలుసుకునేందుకు జీవన ప్రమాణ పేరుతో కొడుతూ సర్కారే సర్వే చేపిస్తే 1,28,000 పెన్షన్లు జీవిడిషన్ల పేర్ల మీద తీసుకుంటున్నట్టు తేలిందట. ఇంకేముంది, ఇక దొంగ పెన్షన్లు రద్దు చేసిరు, ఇంకో 48,000 మంది అందాల్సిన వాళ్ళకి అందుతలేవు అని లెక్కలేసి పంపించారట సర్కార్కి ఆల్రెడీ. గమ్మత్ ఏంటంటే ఓ 1,02,000 పెన్షన్ల వరకు ఊళ్ళలోనే ఉత్తకపోతున్నాయంటే చూడూరి. పెద్ద మనుషులు, ఇంటి అయిన కాలం చేసిన అక్కలు, అవ్వలు, ఒంటరి మహిళలు, వికలాంగులు, దివ్యాంగులు, బీడి కార్మికులు, చేనేత కార్మికులు, గీత వృత్తి కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, ఇట్లా బొచ్చడి మందికి ఆసరా పెన్షన్లు ఇస్తుంటారు సర్కార్ తరపుకించి. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ ఇంట్లో చాలా మంది కాలం చేసిన వాళ్ళ పేర్ల మీద కూడా ఎవరో ఒకరు పెన్షన్లు తీసుకుంటూనే ఉన్నారట. వాళ్ళు బతికే ఉన్నారు, లేవలేకుంటున్నారు అని. చెప్పేటోడు చెవిటోడైనా వినేటోడైనా ఎగిరవంతుడు కావాలన్నట్టు ఇచ్చేటి ఆఫీసర్ల కన్నా సోయి ఉండాలి కదా. అయినా వాళ్ళకి ఆ సోయ ఉంటే గిట్టెందుకైతే తీయాలి. ఒక మున్సిపాలిటీలోనే 24,000 మందికి కాలం చేసిన వాళ్ళకు పెన్షన్లు వస్తున్నాయంటే చూడూరి మనోళ్ళ పనితనం ఎట్టుందో. రాష్ట్రం మొత్తంలో 41 లక్షల మందికి సర్కారు పెన్షన్లు ఇస్తుంటే అందులో కాలం చేసిన వాళ్ళు, అర్హత లేని వాళ్ళకు కూడా పెన్షన్లు తీసుకుంటారని ఫిర్యాదులు వచ్చుడుతో ఈ కార్యం ముంగటేసుకుంది అన్నట్టు సర్కారు. ఈ లెక్కన చూస్తే అర్హులైన పెన్షన్లు రాకుండా కొత్త పెన్షన్ల కొరకు ఎదురు చూసేటోళ్లకు చెప్పునే సర్కారు చల్లటి మాట చెప్పుడైతే పక్కా అన్నట్టే. అరే ముందుగానే చెప్తున్నా, ఈ నెల 25వ తారీఖు నాడు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టుకోవాలరా. మళ్ళీ ఆ పని ఉంది, ఈ పని ఉందని సాకులు చెప్పొద్దు. ఎందుకురా, ఏమైంది, అప్పుడే మర్చిపోయినావారా? మా తమ్ముడు లగ్గం ఉందని చెప్పినా అప్పుడే యాద మర్చినావా? అరే మర్చిపోయినావురా. హలో రాజవ్వ, పలానా నాడు తమ్ముని పెళ్ళుంది బిడ్డ, అంత దూరం కారెట్ పట్టుకొని రాలేక ఫోన్ కొడుతున్నా, జర్ర ఏం అనుకోకుండా రా బిడ్డ. ఇక ఇట్లా ఫోన్లు వస్తాయి కావచ్చు ఇప్పటి సంది. 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 1, 6, 7, 8, 10, 11, 12 ర్యాంకులు కాదుల్లో లగ్గాలు. ఇయాల్టికించి వచ్చే నెల 12వ తారీఖు కనుక లగ్గాలు. ఊరూరికి మేళతాళాలు, వాడవాడకు పెళ్లి బాజాలు మోగుడు పక్క. ఇండొద్దులు అధిక జ్యేష్ఠ మాసం ఉండేటారకు పిల్లగాడు తయారుకున్న పీటల మీదకి ఎక్కించేందుకు ముహూర్తాలు లేక పెళ్లిళ్లకు బిరేకులు పడ్డాయి అన్నట్టు. ఇక ఇప్పుడు ముహూర్తాలుండుతోని బాజాలు మోగిచ్చేందుకు తయారైతున్నాయి కొత్త జంటలు. సంబంధాలు మాట్లాడుకున్నోళ్ళు, పట్టుబట్టలు పెట్టుకున్నోళ్ళు, పిల్లగాడు మా వాళ్ళే అనిపించుకున్నోళ్ళు, వరపూజలు కట్టుకున్నోళ్ళు, పూల పండ్లు పెట్టుకున్నోళ్ళు, ఇక ఇప్పుడు లగ్గాలుండుతోని కళ్యాణ మండపాలు దెవలాడుకుంటున్నారు, భజంత్రీలా మాట్లాడుకుంటున్నారు, అయ్యగారులను ముందుగానే ఖరారు చేసుకుంటున్నారు. జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు దాకా ఆషాఢ మాసము. ఇక అప్పుడు ఆషాఢ మాసంలో లగ్గాలు ఇటు ఉండవు కాబట్టి మళ్ళీ వచ్చే లగ్గాలల్లో మన పేరు మీద లగ్గాలు ఉంటాయో ఉండవు అని ముందుగానే తొందరపడుతుంది అన్నట్టు. ఇక పెళ్లిళ్ళంటే ఉత్తముచ్చటన బంగారం దుకాణాలకు గిరాకీ చేసుడు, పట్టుబట్టలు కొనుడు, పిల్లగాడు షాపింగులు చేసుడు, ఆటలు, క్యాటరింగ్ మాట్లాడుకున్నాడు, వంట సామాన్లు తెచ్చుకున్నాడు, బొచ్చడు పనులుంటాయి కాబట్టి లగ్గాలు పెట్టుకున్న వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నాలే కావచ్చు పెళ్లి పనులు చేసుకుంటా. ఇప్పుడే లగ్గాలు, ఇప్పుడే ఊళ్ళల్లో ఉమ్మిరిగా వ్యవసాయం పనులు. దగ్గర కార్యానికి పోకుంటేనేమో తప్పదాయే, పోతే పొలం పనులేమో ఆగిపాయే. పని ఎప్పుడు ఉండేదే కానీ ఓ నాడు తీరిక చూసుకొని పోయి పిల్లగాడిని ఎత్తిన 4 ఇత్తులేసేయాలి. ఎందుకు చెప్తున్నానో ఇనులి, పని చూసుకొని కార్యానికి పోకుంటే అయినోళ్ళక్కడ మాట పోతుంది సుమా, చూసుకొని మరి. ఆవు మంజుల, పటాస్ వార్తలలో అన్ని ముచ్చట్లు చెప్తున్నావు కానీ మన మహిళక్కలకు పాయరమైన బంగారం ముచ్చట్లు మాత్రం చెప్తలేవు ఏంది అని మా అక్కచెల్లెలు బగ్గ నారాజు అవుతుర్రని ఎరికైంది. అందుకే వాళ్ళందరి కోసం ఇలా బంగారం అసంటి ముచ్చట పట్టుకొచ్చిన. ఇక ఆలోచన చేయకుండా పెరిగిందా తగ్గిందా అనేదంతా మునుబెట్టి అరుచుకుందాం పర్రి. అమ్మలక్కలో మీకోసం బంగారం అసంటి వాడితోటి పట్టుకొచ్చిన. ఎట్లాగో పెళ్లిళ్ళు, పేరంటాలు, శుభకార్యాల సీజన్ చాలైంది కదా, ఇక సౌండ్ జర్రంత పెద్దగా పెట్టుకుని నూరే. ఇన్నొద్దులు పెరుగుడే తప్ప తగ్గుడు తెలియని బంగారం ధరలు చిన్నగా మెల్లగా కిందికి దిగొస్తున్నాయి. సొక్కమైన బంగారం తులం మీద 4,000 తగ్గి 1,51,000 చిల్లర వలుకుతుంటే, సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారం 1,38,000 చిల్లర. అంటే చూసుకోరు ఎంత
దిగిందో ఓ వారం కిందున్న రేట్లతోని పోల్చుకుంటే ఇది చాలా నయమే. మీది బాజు యుద్ధాలు నిమ్మలవాడు, బంగారం దిగుమతి సుంకం దండిగా పెరుగుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు కంట్రోళ్లకు వచ్చుడు అనేక కారణాలతోని బంగారం మరింత కిందికి దిగిందంటుర్రు. ఇక ఇదిట్లుంటే అటు వెండి కిలో మీద 12,000 తగ్గి కిలోకు 2,49,000 చిల్లరకొచ్చింది. అంత చూస్తుంటే పెళ్లి పేరంటాలు పెట్టుకున్నోళ్లకు ఇది చాలా నిమ్మలం అనిపించే ముచ్చటే. ధరల సంగతి ఎట్లున్నా ఒకప్పుడు కిందున్న ధరలు మీదికి పోయి ఇప్పుడు మళ్ళా కిందికి వస్తున్నాయి. అదే ఇచ్చంత్రం. ముంగట ఈ ధరలు ఇంకా దిగినా దిగొచ్చు అని అంటుర్రు బంగారం ముచ్చట్లు బగ్గ తెలిసిన మేధావులు. ఏదేమైనా బంగారం అంటే కౌజ్ పడేటోళ్ళకి ఇది బంగారం అసంటి ముచ్చట్నే. చూసుకోరు మరి. ఎమ్మెల్యేలంటే ఎంతసేపు ఎగస్ పార్టీల మీద దుమ్మెత్తి పోషడే కాదు, నమ్మి గెలిపించిన జనాలకు పనులు చేసి పెట్టాలి. అట్లయితేనే పేరు పతార. అట్లా కాకుండా గెలిచి గడ్డకెక్కినాం ఇక జనాలతోని ఏం పని అని అనుకుంటే మాత్రం ఓట్ల నాడు ఆ కోపం అంతా బయటికి తీస్తారు. తీసుడే కాదు గా ముచ్చట్ను మస్తు మాటల నిజం చేసిర్రు కూడా. మరి అది యాదికొచ్చిందో ఏమో గాని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గీ పని ముంగటేసుకోండు. రైట్, పెద్ద కార్లున్నా కూడా 2 గిర్రల బండెక్కిండు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సారు. పొద్దుగాల 5 గంటలకు ఇంట్లోకించి బయలుదేరిన ఎమ్మెల్యే సీదా ఓల్డ్ టౌన్ 5వ మాస్టర్ కు పోయిండు. ఇక సార్ను చూడంగానే కార్మికులంతా పరేషాన్. రిజిస్టర్లు బొక్కులు మల్లేసి సాఫ్ సఫాయి సిబ్బంది యాళ్ళకొస్తుర్రా, ఎవళ్ళెక్కడ పని చేస్తుర్రు, సూపర్వైజర్ల పనితీరు ఎట్లుంది ఏం కథ అని అరుచుకుండు. ఆడికెంచి మున్సిపల్ కమిషనర్ తోని గూడి జరసేపు బజార్లో తిరిగి ఏడేడ శెత్తుంది, ఎందుకు ఎత్తుతలేరు, వానాకాలం అడ్డమైన రోగాలు రాకుండా చూడాలి అని ఆర్డర్ వేసిండు అధికారులకు. అట్లనే చెరువు హాలత్ చూసి వానలు దండిగా పడితే కాలనీలు మునగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, గా పనేదో ఇప్పటి నుంచే చాలు చెయ్యుర్రి అని పూసగుచ్చిండట. అంతేకాదు చెరువుల పుడిక తీత పనులు చాలు చేసి ఎన్ని వానలు పడ్డా కాలనీలు మునగకుండా బందోబస్తు ఏపిస్తుండు సారు. ఇక ఇదిట్లుంటే ఆడికించి సీదా అన్నా క్యాంటీన్ కు పోయిన ఎమ్మెల్యే వంటలొండే సాయిబాన్ అంతా కళ్ళే తిరిగిండు. నెత్తికి టోపీ అసొంటిది పెట్టి గంట పెట్టి కలిపి బువ్వకూరలు ఎట్లున్నాయో చూసిండు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ అంటే అవ్వల్దార్ పేరుంది. ఈ పథకంలా లాపర్వా చేయకుండా జనాలకు మంచి బువ్వకూరలు వండుర్రి అని చెప్పిండట. ఏదేమైనా గెలిపించిన జనాల తిప్పలను గిట్లొచ్చి చూసుడు నాకు మస్తు తుర్తినిచ్చింది అని మాట్లాడుకొచ్చిండు సారు. ఈ నెల 6వ తారీఖు నాడు కాకినాడ జిల్లా తునిలా ఓ బుజ్జమ్మ తప్పిపోయింది, ఎరుకుంది కదా. అదేనుల్లా నాయన కాడికి పోదామని బయలుదేరిన చిన్నారి అంతలే మాయమైంది. ఎంత పిలిచినా పలకలేదు. చిట్టి దానికోసం పోలీసోళ్ళు అధికారులు రికాం లేకుండా ఎంకులాడుతురు అనే ముచ్చట రోజు చూస్తూనే ఉన్నాం కదా. ఆ కేసుల పోలీసోళ్ళ దేవులాట ఇంకా నడుస్తూనే ఉందట. పాండ్రి గై ఎంకులాట కార్యం ఎందాకొచ్చిందో మనం కూడా అరుచుకొని వద్దాం. ఎంత టెక్నాలజీ పెరిగితే మాత్రం ఏం లాభం ఏం చక్కదనం. 13 రోజుల సంధి తెంపు లేకుండా దోలాడుతున్న సుత బుడ్డదాన్ని జాడ మాత్రం ఇంకా దొరకలే. ఇంటోళ్ళు పోలీసులు అధికారులు అడివంతా జల్లెడ పడుతుర్రు. అయినా కూడా ఉత్తముచ్చటే. అట్లయినా సుత అధికారులు మాత్రం ఎక్కడ వెనక పట్టు పడతలేరు. అటు సర్కారోళ్ళు సంటిదాన్ని జాడ దొరికేదాకా ఎంకులాడాలని ఆడరేసిర్రు. బుధారం పోలీస్ మంత్రి అనితక్క పోయి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది. పాపను ఎట్లయినా దొరకబడతాం, మీరేం రంది పడకూరని చెప్పి నింబల పెట్టింది. ఇది ఇట్లుంటే తప్పిపోయిన బుజ్జోళ్ళు ఇంటికి ఈ జ్యోతిష్ కూడా వచ్చిండట. వచ్చి అమ్మ నేను తెలంగాణకించి వచ్చినా అని చెప్పి బుజ్జి గురించి బుగులు పుట్టించినట్టు మాట్లాడినట. అగో మెట్ల మీదకించి దిగుకుంటూ వస్తాడు చూడు, ఈయననేగా పండితుల వారు. అగో ఏమో గలాట అవుతుంది కదా. ఇదే మాట ఏమన్నారు ఎప్పుడు ఉండిపోయింది. ఇంటిరా రాత్రి వచ్చి ఇంటి మీద వన్నదే కాక పూజలు చేస్తా బుజ్జమ్మను రప్పిస్తా అని ఏదేదో బొంకిండట. అగో బుజ్జోళ్ళ తల్లే చెప్తుంది. నువ్వు వచ్చేస్తుంది ఎలా రావాలో ఎలా వస్తుందో మాకు తెలుసు. ఎంత మంచి చేస్తున్నానంటే లేదు ఇలా ఈ దారంట వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంట వచ్చేస్తుంది, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి మరి మీరు రాత్రి రాతున్నాయి వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు ఎక్కిపోయింది, లేదంటే భూదేతలో దిగిపోయింది, భూదేతలో చచ్చిపోయింది. ఒకటి వేసి బయట పంపాల్సింది కదా, ఎందుకు ఆపేశారు? ఓషిని కథ పాడుగాను బిడ్డెక్కడ పోయిందని వాళ్ళ బాధల వాళ్ళుంటే నడమ ఈ నోటి
సెల్ ఫోన్ సిగ్నల్లు, డ్రోన్లు, టెక్నాలజీ, బొమ్మలు అన్ని రంగరించి దోలాడుతున్న సుత ఇదివరకు దాకా పత్తకు లేదు. అసంటిది నడుమల ఈనేది తలకాయ నొప్పి అని మస్తు గరమైరు అక్కడి జనాలు. వీడికే వడవలే కొందరు జ్యోతిష్కులు పాపజాడ కనిపెడతాం, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుందని కూడా చెప్పిరట. మరి టెక్నాలజీకే అందని ఇక మత వాళ్ళ కాడ ఏముందో ఏం పడవని 13 రోజుల సంధి సంటిది కనబడక అవ్వైల దుఃఖం అంతింత కాదు. మరి ఇంకేం చేస్తారో ఎట్ట దొరకబడతారో ఏమో చూసుకుంటా పోవాలి. లవ్వాడి ప్రేమించిన పొల్లను ఖుషి చేయాలని ఒక్కొక్కళ్ళు ఒక్కో తీర్ల ట్రై చేస్తుంటారు. కొందరు ఫోన్లు కొనిచ్చి షాక్ ఇస్తే, కొందరు డ్రెస్సులు కొనిచ్చి మురిపిస్తారు, కొందరు షాపింగ్ చేయించి సంబరం పెడితే, ఇంకొందరు ఖరీదైన గిఫ్ట్లు కొని తారీఫ్ చేస్తారు. కానీ అందరు లెక్క చేస్తే నన్నెవ్వరు గుర్తుపడతారు అని అనుకున్నాడో ఏం పడో కానీ గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకడు ప్రేమించిన పొల్ల కోసం గీ పని చేసాడు. వాహ్, ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత రిస్క్ చేసాడు చూడు ఈ పిల్లగాడు. ఇగో గిడ పోలీస్ స్టేషన్లో మూతికి మాస్క్ తలుచుకొని నిలబడ్డాడు చూడు. వీని పేరు నితిన్ వర్మ. గజియాబాద్ పట్టణంలో ఉన్న ఓ నగల దుకాణంలో దొంగతనం కోసమే డ్యూటీలో చేరిండట. ఇటు మీదంగా సున్నేసుకొని వాని లెక్కనే మాస్క్ పెట్టింది చూడు. ఈ అమ్మగారి పేరు కాజల్ వర్మ. ఇద్దరు పీకల్లోతు లవ్లో మునిగున్నారు. అయితే పెండి కోసం ఏకంగా పనిచేస్తున్న బంగారు దుకాణంకే సూటి పెట్టాలని ఆలోచన చేసినట ఈ మా అక్కర్గాడు. అందుకోసం పెద్ద ప్లాన్ వేసి పెళ్లి దావత్ అని చెప్పి అందరికి బగ్గా దాపించినట. ఇక అట్లా అందరు దాగి సోయి తప్పినాక దుకాణం తాళాలు చూసే మనిషిని ఇంటికాడ దింపుతానికని పోయి వాని కాంచి తాళాలు కొట్టేసిండు. సీన్ కట్ చేస్తే రాత్రికి రాత్రి వచ్చి దుకాణం మొత్తం లూటి. నక్లెస్లు, గొలుసులు, రత్నాలు, ఉంగరాలు ఏది దొరికితే అది అన్ని మూట నిండా చదువుకొని 4 కోట్ల విలువైన మాల్ ఎత్తుకుపోయిండు. కానీ ఏం ఫైదా, ఆ సుఖం జరసేపు సుతలేదు. తెల్లారి పోలీసులు దొరికితే మాలంతా సీజ్ చేసి లవర్లు ఇద్దరిని అరెస్ట్ చేసిర్రు. ఇది ఇట్లుంటే బీహార్ రాష్ట్రంలో ఇంకో ఇచ్చంతరమైన దొంగతనం. ఇగో ఈ లాగోని చూస్తురు కదా, వీడు సీతామారి స్టేషన్లో ఆగున్న రైలు ఇంజిన్లకించి డీజిల్ కొట్టేసిండు. క్యాన్ పట్టుకొస్తే ఆయనతో అనుమానం వచ్చి ఎక్కడ ఈ పంత మండ చంపుతారో అని ఓ అబ్రే కాగితం తీసుకొని వచ్చి ఈ కథ పెట్టిండు సోంబేరిగాడు. ఎదురుగా బండి ఉన్నోళ్ళు వీడియో తీస్తున్న సుత వచ్చిన పని తమాషగా కానిచ్చుకొని అవతల పడ్డాడు. ఇది ఇట్లుంటే తిరుపతి గాంధీ రోడ్డులో ఉన్న ఓ అరిటాకుల దుకాణంలో ఇంకో చోరీ. తాళాలు వలగొట్టి షట్టర్ లేపిన ఈ లాగోడు గల్లా పెట్టెలున్న 80,000 రూపాయలు అందుకొని ఆడికెంచి గిల్లైండు. ఇక తెల్లారి దుకాణపులు వచ్చి చూసుకుంటే ఏముంది, అంతా దుకాణం మొత్తం సత్రోలు. దీంతో దొంగతనం అయిందని ఎరకబట్టిన దుకాణపోలు పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. దొరికితే మాత్రం మైలపూలు మంచిగా తీస్తారు పో.